అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖురాన్లోని 58వ సూర అల్ ముజాదలా సూర, ఆయతులు 22, అవతరణ మదీనాలో. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి. వల్లా ఆమీన్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి. ఓ ప్రవక్త, తన భర్త విషయమై నీతో వాదిస్తూ అల్లాహ్కు ఫిర్యాదు చేసుకుంటూ ఉన్న ఆ స్త్రీ మాటను అల్లాహ్ విన్నాడు. ఇంకా అల్లాహ్ మీరిద్దరి మధ్య జరిగిన సంవాదనను కూడా విన్నాడు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, చూసేవాడు. మీలో ఎవరైనా సరే తమ భార్యలపై జీ, హా, అర్ ను ఉపయోగించినంత మాత్రాన నీవు నా తల్లి వీపు లాంటి దానవు అని నోరు జారినంత మాత్రాన వారు వారికి తల్లులు అయిపోరు. నీవు నా తల్లి లాంటి దానివి అని అన్నంత మాత్రాన వారు తల్లులు కారు. భార్యలు భర్తలకు తల్లులు కారు. వారిని కన్నవారు మాత్రమే వాస్తవానికి వారి తల్లులు. నిజానికి ఈ విధంగా పలికేవారు అసహ్యమైన మాటను, అబద్ధాన్ని పలికారు. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడును. మరెవరైనా తమ భార్యలపై జీ, హా, అర్ ను ప్రయోగించి తమ నోటి ద్వారా జారిపోయిన తప్పుడు మాటను ఉపసంహరించదలుచుకుంటే వారు ఒకరినొకరు తాకక ముందే అతను ఒక బానిసకు స్వేచ్ఛను ప్రసాదించాలి. దీని ద్వారా మీకు గుణపాఠం నేర్పబడుతున్నది. మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. ఈ స్తోమత లేనివాడు భార్యాభర్తలు పరస్పరం ముట్టుకోక ముందే అతను 2 మాసాల పాటు తెగకుండా ఉపవాసాలు పాటించాలి. ఈ పాటి శక్తి కూడా లేనివాడు 60 మంది అగత్యపరులకు అన్నం పెట్టాలి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై మీ పరిపూర్ణ విశ్వాసం రూఢి కావటానికే ఇది మీపై విధించబడింది. ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. అవిశ్వాసులకు బాధాకరమైన శిక్ష ఖాయం. అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు వారి పూర్వీకులు పరాభవం పాలైనట్లే పరాభవం పాలవుతారు. నిశ్చయంగా మేము స్పష్టమైన నిదర్శనాలను అవతరింపజేసి ఉన్నాము. అవిశ్వాసులకు అవమానకరమైన శిక్ష తథ్యం. ఏ రోజున అల్లాహ్ వారందరినీ తిరిగి లేపుతాడో అప్పుడు వారికి వారు చేసుకున్న కర్మలను తెలియపరుస్తాడు. అల్లాహ్ దాన్ని లెక్కించి పెట్టాడు. వారు మాత్రం దానిని మరిచిపోయారు. కానీ అల్లాహ్ అన్నిటికీ సాక్షిగా ఉన్నాడు. భూమి ఆకాశాలలో ఉన్న ప్రతి వస్తువు గురించి అల్లాహ్కు తెలుసన్నది నీవు చూడటం లేదా? 4వ వాడుగా అల్లాహ్ లేకుండా ఏ ముగ్గురు మధ్య కూడా రహస్య మంతనాలు జరగవు. 6వ వాడుగా అల్లాహ్ లేకుండా ఏ 5గురి మధ్యన కూడా రహస్య సమాలోచన సాగవు. అంతకన్నా తక్కువ మంది ఉన్నా, ఎక్కువ మంది ఉన్నా, వారెక్కడ ఉన్నా ఆయన వారితో ఉంటాడు. మరి వారు చేసుకున్నవన్నీ ప్రళయ దినాన వారికి తెలియపరుస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు. రహస్య మంతనాలు జరపరాదు అని వారించబడిన వారిని నీవు చూడలేదా? అయినా సరే వారు వారింపబడిన దానికే
మళ్ళీ పాల్పడుతున్నారు. వారు పాపం, అత్యాచారం, ప్రవక్త పట్ల అవిధేయత ఇటువంటి వాటికి సంబంధించిన రహస్య మంతనాలను సాగిస్తున్నారు. వారు నీ దగ్గరకు వచ్చినప్పుడు అల్లా నీకు ఏ పదజాలంతో సలాం చెయ్యలేదో ఆ పదజాలంతో నీకు సలాం చేస్తారు. పైపెచ్చు మనం పలికే ఈ మాటలపై అల్లా మనల్ని ఎందుకు శిక్షించలేదు అని లోపలే చెప్పుకుంటారు. వారికి నరకం యాతన సరిపోతుంది. వారు అందులోకి ప్రవేశిస్తారు. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. ఓ విశ్వాసులారా, మీరు గనక పరస్పరం రహస్య సమాలోచన జరిపితే పాపం, అత్యాచారం, ప్రవక్త పట్ల అవిధేయత గురించిన సమాలోచన జరపకండి. దానికి బదులుగా సత్కార్యం, భయభక్తులకు సంబంధించిన సమాలోచన జరపండి. అల్లాకు భయపడుతూ ఉండండి. ఆయన వద్దకే మీరంతా సమీకరించబడతారు. విశ్వాసులను వ్యాకులపరచాలనుకునే కుత్సిత సమాలోచనలు సైతాను యొక్క ప్రేరణలే. అల్లా అనుజ్ఞ కానంత వరకు వాడు వారికి ఎలాంటి కీడు కలిగించలేడు అన్నది నిజం. విశ్వాసులు మాత్రం అల్లానే నమ్ముకోవాలి. విశ్వాసులను వ్యాకులపరచాలనుకునే కుత్సిత సమాలోచనలు సైతాను యొక్క ప్రేరణలే. అల్లా అనుజ్ఞ కానంత వరకు వాడు విశ్వాసులకు ఎలాంటి కీడు కలిగించలేడు అన్నది నిజం. విశ్వాసులు మాత్రం అల్లానే నమ్ముకోవాలి. ఓ విశ్వాసులారా, సమావేశాలలో కాస్త ఎడంగా కూర్చోండి అని మీతో అనబడినప్పుడు మీరు కాస్త ఎడంగా కూర్చోండి. అల్లా మీకు విస్తృతిని ప్రసాదిస్తాడు. లేవండి అని మీతో అనబడినప్పుడు మీరు లేచి నిలబడండి. మీలో విశ్వసించిన వారి జ్ఞానం, ప్రసాదించబడిన వారి అంతస్తులను అల్లా పెంచుతాడు. మీరు చేసే ప్రతి పని అల్లా జ్ఞాన పరిధిలో ఉంది. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో రహస్య సమాలోచన చేయదలిస్తే మీరు రహస్య సమాలోచనకు ముందు ఎంతో కొంత దానం చేయండి. ఇది మీకోసం ఎంతో ఉత్తమమైనది, పవిత్రమైనది. ఒకవేళ మీకు ఆ స్తోమత లేకపోతే అల్లా క్షమించేవాడు, కనుకరించేవాడు. ఏమిటి? మీ రహస్య సమాలోచనకు ముందు మీరు దానం చేయాలి అనేసరికి భయపడిపోయారా? మీరు ఈ దాన ధర్మము చేయలేకపోయినప్పుడు అల్లా కూడా మిమ్మల్ని మన్నించాడు. అందుకే ఇప్పుడు నమాజులను సజావుగా నెలకొల్పండి. నమాజులను సజావుగా నెలకొల్పండి. జకాతును విధిగా ఇస్తూ ఉండండి. నమాజులను సజావుగా నెలకొల్పండి. జకాతును విధిగా ఇస్తూ ఉండండి. అల్లాకు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. మీరు చేసేదంతా అల్లాకు పూర్తిగా ఎరుకే. ఏమిటి? అల్లా ఆగ్రహానికి గురైన వారితో కుమ్మక్కైన వారిని నీవు చూడలేదా? అసలు వీరు ఈ కపటులు మీవారు కారు, వాళ్ళ పక్షాన చేరిన వారు కారు. తెలిసి కూడా వారు ఉద్దేశపూర్వకంగా అసత్య విషయాలపై ప్రమాణం చేస్తున్నారు. వారి కోసం అల్లా అత్యంత కఠినమైన శిక్షను సిద్ధపరిచి ఉంచాడు. వారు చేసేవి ముమ్మాటికి చెడు పనులే. వారు తమ ప్రమాణాలను ఆసరా
డాలుగా చేసుకున్నారు. పైగా అల్లా మార్గం నుండి ఆపుతున్నారు. అల్లా మార్గం నుండి ఆపుతున్నారు. వారికి అవమానకరమైన శిక్ష తథ్యం. వారి యొక్క సిరి సంపదలు కానీ వారి సంతానం కానీ అల్లాకు వ్యతిరేకంగా వారికి ఏమాత్రం పనికిరావు. వారు నరకవాసులు. వారందులో కళాకాలం ఉంటారు. వారందరినీ అల్లా తిరిగి ఏ రోజైతే లేపుతాడో ఆ తిరిగి లేపే రోజున వారు మీ ముందు ప్రమాణాలు చేసినట్లే ఆయన ముందు కూడా ప్రమాణాలు చేస్తారు. తమకు ఏదో ఒక ఆధారం ఉందని తలపోస్తారు. బాగా తెలుసుకోండి, వారు పచ్చి అబద్ధాల కోరులు. సైతాను వారిని లొంగదీసుకున్నాడు. వారు అల్లా ధ్యానాన్ని మరచిపోయేలా చేశాడు. వాళ్ళు సైతాను ముఠాకు చెందినవారు. బాగా తెలుసుకోండి, ఎట్టకేలకు నష్టపోయేది సైతాను ముఠాయే. ఎవరైతే అల్లా పట్ల ఆయన ప్రవక్త పట్ల వైర వైఖరిని అవలంబిస్తారో వారు అత్యంత ఎక్కువగా పరాభవం పాలయ్యే వారిలో ఉంటారు. నేను నా ప్రవక్తల మాత్రమే ఆధిపత్యం వహిస్తాము అని అల్లా వ్రాసిపెట్టేశాడు. నిశ్చయంగా అల్లా మహాబలుడు, తిరుగులేనివాడు. అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించేవారు అల్లా పట్ల ఆయన ప్రవక్త పట్ల శత్రుత్వం వహించే వారిని ప్రేమిస్తున్నట్లు నీవు ఎక్కడా చూడవు. ఆఖరికి వారు తమ తండ్రులైనా సరే, తమ కొడుకులైనా సరే, తమ అన్నదమ్ములైనా సరే, తమ పరివార జనులైనా సరే ససేమిరా వారిని ప్రేమించరు. అల్లా విశ్వాసాన్ని రాసిపెట్టినది అలాంటి వారి హృదయాలలోనే. ఆయన తన ఆత్మ ద్వారా వీరిని ప్రత్యేకంగా బలపరిచాడు. ఇంకా వీరికి క్రింద సెలయేరులు పారే స్వర్గ వనాలలో ప్రవేశం కల్పిస్తాడు. అందులో వీరు కళాకాలం ఉంటారు. అల్లా వీరి పట్ల ప్రసన్నుడయ్యాడు. వీరు అల్లా పట్ల సంతుష్టులయ్యారు. అల్లా పక్షానికి చెందిన వారంటే వీరే. నిశ్చయంగా సాఫల్యం పొందేవారు అల్లా పక్షం వారే. ఖురాన్లోని 59వ సూర హస్ర సూర ఆయతులు 24. అవతరణ మదీనాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి. భూమి ఆకాశాలలో ఉన్న ప్రతి వస్తువు అల్లా పవిత్రతను కొనియాడుతున్నది. ఆయన మహాశక్తిమంతుడు, వివేకవంతుడు. ఆయనే గ్రంథబహులలోని అవిశ్వాసులను వారి ఇండ్ల నుండి తొలిసారి సమీకరణలోనే తీసివేశాడు. వారు వెళ్ళిపోతారని మీరు ఊహించలేదు. తమ కోటలు తమను అల్లా నుండి రక్షిస్తాయని వారు అనుకున్నారు. అయితే వారు ఊహించని చోటు నుంచి అల్లా దెబ్బ వారిపై విరుచుకుపడింది. ఇంకా అల్లా వారి గుండెల్లో దడ పుట్టించాడు. వారు తమ ఇండ్లను చేతుల నాశనం చేసుకోసాగారు, ముస్లింల చేతుల మీదుగా కూడా. కాబట్టి ఓ కళ్ళున్న వారలారా, దీని ద్వారా గుణపాఠం నేర్చుకోండి. ఒకవేళ అల్లా వారిపై దేశ బహిష్కరణను రాసి ఉండకపోతే వారిని ప్రపంచంలోనే దండించి ఉండేవాడు. పరలోకంలో అయితే వారికి నరకాగ్ని శిక్ష ఎలాగూ ఉంది. ఈ విధంగా
ఎందుకు జరిగిందంటే వారు అల్లాపై ఆయన ప్రవక్తపై కయ్యానికి కాలు దువ్వారు. ఎవడు అల్లాపై కయ్యానికి కాలు దువ్వినా అల్లా వాడిని చాలా కఠినంగా శిక్షిస్తాడు. మీరు కొన్ని ఖర్జూరపు వృక్షాలను నరికి వేసినా లేదా వాటిని వాటి వేళ్లపై నిలిచి ఉండేలా వదిలివేసినా ఇదంతా అల్లా అనుజ్ఞతోనే జరుగుతుంది. అవిధేయులను అవమానపరచడానికి ఆ పాటి చర్య అవసరమైంది. ఇంకా అల్లా తన ప్రవక్తకు అందజేసిన వారి సొమ్ముల కోసం మీరు మీ గుర్రాలను గాని ఒంటెలను గాని పరిగెత్తించలేదు. అల్లా తన ప్రవక్తలకు తాను కోరిన వారిపై అధికారం వసగుతాడు. అల్లాకు అన్నిటిపై అధికారం ఉంది. మీరు చెమటోర్చకుండానే ఇతర పుర ప్రజల నుండి అల్లా తన ప్రవక్తకు స్వాధీనపరిచిన సొమ్ము అల్లాకు, ప్రవక్తకు, బంధువులకు, అనాథలకు, నిరుపేదలకు, బాటసారులకు వర్తిస్తుంది. ఈ సంపద మీలోని ధనిక వర్గాల మధ్యనే పరిభ్రమిస్తూ ఉండరాదు అన్న ఉద్దేశంతో ఈ విధంగా నిర్ణయించడం జరిగింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీకు ఇచ్చిన దానిని మీకు ఇచ్చిన దానిని సంతోషంగా పుచ్చుకోండి. ఆయన ఏ విషయం నుండైతే మిమ్మల్ని ఆపాడో వారిస్తే దాన్ని వదిలిపెట్టండి. అల్లాకు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లా కఠినంగా శిక్షించగలవాడు. ముఖ్యంగా ఈ పై సొమ్ము తమ ఇల్లు వాకిల నుండి, తమ ఆస్తిపాస్తుల నుండి గెంటివేయబడిన నిరుపేద ముహజిరులకు వర్తిస్తుంది. ఎందుకంటే వారు దైవాగ్రహాన్ని, దైవ ప్రసన్నతను ఆశిస్తూ దైవానికి, ఆయన ప్రవక్తకు తోడ్పడుతూ ఉన్నారు. వారే అసలు సిసలు సత్యసంధులు. ఇకపోతే వీరికంటే ముందే ఈ ప్రదేశంలోనూ మదీనాలోనూ విశ్వాసంలోనూ స్థానికులై ఉన్నవారు, వారికి కూడా ఈ సొమ్ము వర్తిస్తుంది. వారు ఇల్లు వాకిలిని వదిలి తమ వైపుకు వలస వచ్చే ముహజిరులను ప్రేమిస్తారు. వారికి ఏమి ఇవ్వబడినా దానిపై తమ అంతర్యాలలో ఏ కాస్త కూడా అసూయను కూడా రానివ్వరు. వారు తాము అమిత అవసరంలో ఉన్నప్పటికీ తమపైన వారికే ప్రాధాన్యతనిస్తారు. వాస్తవానికి తమలోని స్వార్థప్రియత్వం, పేరాస నుండి రక్షించబడిన వారే కృతార్థులు. వారి తరువాత వచ్చిన వారు, వారికి ఈ సొమ్ము వర్తిస్తుంది. వారిలా వేడుకుంటారు, మా ప్రభు మమ్మల్ని క్షమించు, మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల ఎడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభు, నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగిన వాడవు, కనుకరించేవాడవు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు కపటులను చూడలేదా? వారు గ్రంథవహులలోని తమ అవిశ్వాస సోదరులతో మీరు గనక దేశం నుండి బహిష్కరించబడితే మేము కూడా తప్పకుండా మీ వెంటే బయలుదేరతాము. మీ విషయంలో మేమెన్నటికీ ఎవరి మాట వినము. ఒకవేళ మీతో గనక యుద్ధం జరిగితే మేము మీకు తప్పకుండా సాయం చేస్తాము అని అంటారు. కానీ వాళ్ళు వట్టి అబద్ధాల రాయుళ్ళని అల్లా సాక్ష్యమిస్తున్నాడు. ఒకవేళ వారు వెళ్ళగొట్టబడితే
మీరు వారితో పాటు వెళ్ళే రకం కాదు. ఒకవేళ వారితో యుద్ధం జరిగితే వీళ్ళు వారికి సాయం కూడా చేయరు. ఒకవేళ సాయంగా వచ్చినా వెన్ను చూపి పారిపోతారు. మరి వారికి ఎలాంటి తోడ్పాటు కూడా లభించదు. ముస్లిములారా, వారి హృదయాలలో అల్లా భయం కన్నా అధికంగా మీ భయం ఉంది. ఎందుకంటే వారు తెలివిలేని జనులు. వారంతా ఏకమైన మీతో మైదానాలలో పోరాడలేరు. అయితే కోటలు గల పురములలో ఉండి గాని గోడల చాటున మాటేసి గాని పోరాడగలరు. అసలు వాళ్ళ మధ్యనే తీవ్రమైన మనస్పర్ధాలు ఉన్నాయి. వాళ్ళు కలిసికట్టుగా ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ వారి మనసులు పరస్పరం వేరుపడి ఉన్నాయి. వాళ్ళ ఈ దుస్థితికి కారణం వాళ్ళ తెలివి మాలిన తనమే. చూడబోతే వీళ్ళ వ్యవహారం వీరికి కొద్ది కాలం క్రితమే గతించిన వారిని పోలి ఉన్నది. వారెలాగూ తమ స్వయంకృత రుచిని చూశారు. వ్యధాభరితమైన శిక్ష కూడా వారికి పడుతుంది. వీళ్ళ సంగతి సైతాను మాదిరిగా ఉన్నది. వాడు మానవునితో తిరస్కార వైఖరిని అవలంబించు అని అంటాడు. తీరా అతను తిరస్కార వైఖరికి పాల్పడినప్పుడు నీతో నాకెలాంటి సంబంధం లేదు, పో, నేను సకల లోకాల ప్రభు అయిన అల్లాహకు భయపడుతున్నాను అని అంటాడు. పర్యవసానంగా వారిరువురు నరకం అగ్నిలో ఉంటారు. శాశ్వతంగా ఉండేవారుగా తమ ఆత్మలకు అన్యాయం చేసుకునే వారికి తగిన శాస్తి ఇదే. విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లాహకు భయపడుతూ ఉండండి. ప్రతి వ్యక్తి రేపటి తీర్పు దినం కోసం తానేం పంపుకున్నాడో చూసుకోవాలి. ఎల్లవేళలా అల్లాహకు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా మీరు ఏమేం చేస్తున్నారో అల్లాహ్ కనిపెట్టుకునే ఉన్నాడు. విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లాహకు భయపడుతూ ఉండండి. ప్రతి వ్యక్తి రేపటి తీర్పు దినం కోసం తానేం పంపుకున్నాడో చూసుకోవాలి. ఎల్లవేళలా అల్లాహకు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా మీరు ఏమేం చేస్తున్నారో అల్లాహ్ అన్నీ కనిపెట్టుకుని ఉన్నాడు. మీరు అల్లాహ్ను మర్చిపోయినా వారి మాదిరిగా అయిపోకండి. వారి ఈ విస్మరణ కారణంగా అల్లాహ్ కూడా వారిని తమ ఆత్మలనే మర్చిపోయిన వారిగా చేసేశాడు. ఇలాంటి వారే పరమ అవిధేయులు. నరకవాసులు స్వర్గవాసులు ఎన్నటికీ సమానులు కాలేరు. స్వర్గవాసులు మాత్రమే సాఫల్యం పొందినవారు. ఒకవేళ మేము ఈ ఖురానును ఏ పర్వతం మీదనో దింపి ఉంటే అది అల్లా భీతితో అనగారి తునకలైపోవటాన్ని నీవు చూసి ఉండేవాడివి. ప్రజలు యోచన చేయగలందులకు గాను మేము ఈ దృష్టాంతాలను వారికి వివరిస్తున్నాము. ఒకవేళ మేము ఈ ఖురానును ఏ పర్వతం మీదనో దింపి ఉంటే అది అల్లా భీతితో అనగారి తునకలైపోవటాన్ని నీవు చూసి ఉండేవాడివి. ప్రజలు ఆలోచన చేసేటందుకు గాను మేము ఈ దృష్టాంతాలను వారికి వివరిస్తూ ఉన్నాము. ఆయనే అల్లా, ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు. గోప్యంగా ఉన్న వాటిని బహిర్గతమై ఉన్న వాటిని ఎరిగినవాడు. ఆయన కరుణామయుడు, కృపాశీలుడు. ఆయనే అల్లా, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే రాజాదిరాజు, పరమ పవిత్రుడు, లోపాలన్నిటికీ అతీతుడు, శాంతి భద్రతల ప్రదాత, పర్యవేక్షకుడు, సర్వశక్తుడు,
బల పరాక్రమాలు గలవాడు, పెద్దరికం గలవాడు. ప్రజలు ఆయనకు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లా పవిత్రంగా ఉన్నాడు. ఆయనే అల్లా సృష్టికర్త, ఉనికిని ప్రసాదించేవాడు, రూపకల్పన చేసేవాడు. అత్యుత్తమమైన పేర్లు ఆయనకు ఉన్నాయి. భూమి ఆకాశాలలో ఉన్న ప్రతి వస్తువు ఆయన పవిత్రతను కొనియాడుతోంది. ఆయనే సర్వాధికుడు, వివేకవంతుడు. ఆయనే అల్లా. ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు. గోప్యంగా ఉన్న వాటిని, బహిర్గతమై ఉన్న వాటిని ఎరిగినవాడు. ఆయన కరుణామయుడు, కృపాశీలుడు. ఆయనే అల్లా. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే రాజాదిరాజు, పరమ పవిత్రుడు, లోపాలన్నిటికీ అతీతుడు, శాంతి భద్రతల ప్రదాత, పర్యవేక్షకుడు, సర్వశక్తుడు, బలపరాక్రమాల గలవాడు, పెద్దరికం గలవాడు. ప్రజలు ఆయనకు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లా పవిత్రంగా ఉన్నాడు. ఆయనే అల్లా సృష్టికర్త, ఉనికిని ప్రసాదించేవాడు, రూపకల్పన చేసేవాడు. అత్యుత్తమమైన పేర్లు ఆయనకు ఉన్నాయి. భూమి ఆకాశాలలో ఉన్న ప్రతి వస్తువు ఆయన పవిత్రతను కొనియాడుతోంది. ఆయనే సర్వాధికుడు, వివేకవంతుడు. ఖురాన్లోని 60వ సూర అల్ ముమ్తహినహ్ సూర ఆయతులు 13. అవతరణ మదీనాలో. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి. విశ్వసించిన ఓ ప్రజలారా, నా శత్రువుల్ని మీ శత్రువుల్ని మీ స్నేహితులుగా చేసుకోకండి. మీరేమో స్నేహపూర్వకంగా వారి వైపు సందేశం పంపుతున్నారు. వారేమో మీ వద్దకు వచ్చిన సత్యాన్ని త్రోసిపుచ్చారు. మీ ప్రభువైన అల్లాను మీరు విశ్వసించినందుకు వారు ప్రవక్తను, స్వయంగా మిమ్మల్ని కూడా దేశం నుండి బహిష్కరించారు. మీరు గనక నా మార్గంలో పోరాడటానికి, నా ప్రసన్నతను చూరగొనటానికి బయలుదేరిన వారైతే మీరు వాళ్ళతో స్నేహం చేయకండి. మీరు వారి వద్దకు స్నేహ సందేశాన్ని రహస్యంగా పంపిస్తారా? మీరు దాచేది, బహిర్గతం చేసేది అంతా నాకు తెలుసు. మీలో ఎవడు ఈ కార్యకలాపాలకు పాల్పడినా అతను తిన్నని మార్గం నుండి తప్పిపోయినట్లే. ఒకవేళ మీరు గనక వారి చేతికి చిక్కినట్లయితే వారు మీ పట్ల బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తారు. చెడు రీతిలో మీపై చేయి చేసుకుంటారు. నోరు కూడా పారేసుకుంటారు. మీరు కూడా వారిలాగే అవిశ్వాసానికి పాల్పడాలని కోరుకుంటారు. మీ రక్త సంబంధాలు, బంధుత్వాలు, మీ బిడ్డలు ప్రళయ దినాన మీకు ఏ విధంగానూ ఉపయోగపడరు. మీ రక్త సంబంధాలు, బంధుత్వాలు, మీ బిడ్డలు ప్రళయ దినాన మీకు ఏ విధంగానూ ఉపయోగపడరు. అల్లా మీ మధ్య తీర్పు చేసేస్తాడు. మీరు చేసే పనులన్నిటినీ అల్లా చూస్తూనే ఉన్నాడు. ఓ ముస్లిములారా, మీకు ఇబ్రాహీములోను అతని వెంటనున్న వారిలోనూ అత్యుత్తమమైన ఆదర్శం ఉంది. వారంతా తమ జాతి వారితో స్పష్టంగా ఇలా చెప్పేశారు: మీతోనూ అల్లాను వదిలి మీరు పూజించే వారందరితోనూ మాకెలాంటి సంబంధం లేదు. మేము మిమ్మల్ని, మీ మిథ్యా విశ్వాసాలను తిరస్కరిస్తున్నాము. ఒకే ఒక్కడైన అల్లాను మీరు విశ్వసించనంత వరకు మాకు మీకు మధ్య శాశ్వతంగా విరోధం, వైషమ్యం ఏర్పడినట్లే.
అయితే ఇబ్రాహీము తన తండ్రితో, నాన్న, నేను మీ మన్నింపు కోసం తప్పకుండా ప్రార్థిస్తాను, కానీ మీ విషయంలో నేను అల్లాహ్ సమక్షంలో అంతకంటే ఎక్కువ ఏమీ చేయలేను అన్న మాట మాత్రం వినాయింపుతో కూడుకున్నది. ఇంకా వారిలా వేడుకున్నారు, మా ప్రభు, మేము నిన్నే నమ్ముకున్నాము, నీ వైపుకే మరలుతున్నాము, ఎట్టకేలకు నిన్నే చేరుకోవలసి ఉంది. మా ప్రభు, అవిశ్వాసుల కొరకు మమ్మల్ని పరీక్షా సాధనంగా చేయకు. ప్రభు, మా తప్పులను క్షమించు. నిశ్చయంగా నీవు మాత్రమే సర్వాధికుడవు, వివేకవంతుడవు. నిశ్చయంగా వారి జీవన విధానంలో మీకు అత్యుత్తమమైన ఆదర్శం ఉంది. ముఖ్యంగా అల్లాతో సమావేశమును, అంతిమ దినాన్ని ఆశించే ప్రతి ఒక్కరికి ఒకవేళ ఎవరైనా విముఖత చూపితే నష్టపోయేది వారే. అల్లా మాత్రం లక్ష్య పెట్టేవాడు కాదు. ఆయన సకల స్తోత్రాలకు అర్హుడు. బహుశా అల్లా మీకు మీ విరోధులకు మధ్య స్నేహాన్ని ఏర్పరిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. అల్లాకు అన్నీ సాధ్యమే. అల్లా అపారంగా క్షమించేవాడు, కనికరించేవాడు. ధర్మం విషయంలో మీపై కాలు దువ్వకుండా, మిమ్మల్ని మీ ఇల్లు వాకిల నుండి వెళ్ళగొట్టకుండా ఉన్న వారితో మీరు సద్వ వ్యవహారం చేయటాన్ని, వారికి న్యాయం చేయటాన్ని అల్లా ఎంతమాత్రం నిరోధించడు. పైగా అల్లా న్యాయం చేసే వారిని ప్రేమిస్తాడు. అల్లా న్యాయం చేసే వారిని ప్రేమిస్తాడు. ధర్మం విషయంలో మీపై కయ్యానికి కాలుదువి, మిమ్మల్ని మీ ఇల్లు వాకిలి నుండి వెళ్ళగొట్టిన వారితో మిమ్మల్ని వెళ్ళగొట్టడంలో ఇతరులకు సహాయపడిన వారితో స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవటాన్ని మాత్రమే అల్లా వారిస్తున్నాడు. అలాంటి వారితో కుమ్మక్కైన వారే దుర్మార్గులు. ధర్మం విషయంలో మీపై ఎవరైతే కయ్యానికి కాలు దువ్వి మిమ్మల్ని మీ ఇల్లు వాకిళ్ళ నుండి వెళ్ళగొట్టిన వారితో మిమ్మల్ని వెళ్ళగొట్టడంలో ఇతరులకు సహాయపడిన వారితో స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవటాన్ని మాత్రమే అల్లా వారిస్తున్నాడు. అలాంటి వారితో కుమ్మక్కైన వారే దుర్మార్గులు. ఓ విశ్వాసులారా, విశ్వసించిన స్త్రీలు మీ వద్దకు వలస వచ్చినప్పుడు మీరు వారిని పరీక్షించండి. ఆ విషయానికి వస్తే వారి విశ్వాసం గురించి అల్లాకు బాగా తెలుసు. వారు గనక విశ్వాస పాత్రునికి మీకు అనిపిస్తే, విశ్వాస పాత్రులని మీకు అనిపిస్తే వారిని అవిశ్వాసుల వద్దకు తిప్పి పంపకండి. ఈ స్త్రీలు వారికి ధర్మసమ్మతం కారు, వారు ఈ స్త్రీలకు కూడా ధర్మసమ్మతం కాజాలరు. అవిశ్వాసులు ఖర్చు చేసినది వారికి చెల్లించండి. ఆ తర్వాత మీరు ఈ స్త్రీలకు మెహర్ సొమ్మును చెల్లించి వారిని వివాహమాడటం ఏమాత్రం దోషం కాదు. విశ్వసించని స్త్రీల మానాన్ని మీ వివాహ బంధంలో ఉంచకండి. మీరు ఖర్చు పెట్టినది అడిగి తీసేసుకోండి. అటు అవిశ్వాసులు కూడా వారు ఖర్చు చేసినది అడిగి తీసేసుకోవాలి. ఇది అల్లా యొక్క ఆజ్ఞ, తీర్పు. దీన్ని ఆయన మీ మధ్య విధించాడు. అల్లా మహాజ్ఞాని, మహావివేకి. ఒకవేళ మీ భార్యలలో ఎవరైనా మీ అదుపు ఆజ్ఞలను ఉల్లంఘించి అవిశ్వాసుల వద్దకు చేరితే, ఆ తర్వాత
బదులు తీర్చుకునే వంతు మీకు వస్తే ఎవరి స్త్రీలు వెళ్ళిపోయారో వారికి వారు ఖర్చు చేసినంత సొమ్మును చెల్లించండి. మీరు విశ్వసించినటువంటి అల్లాహకు భయపడుతూ ఉండండి. ఓ ప్రవక్త, విశ్వసించిన స్త్రీలు నీ వద్దకు వచ్చి తాము ఎవరిని అల్లాహకు భాగస్వామ్యం కల్పించబోము అని, దొంగతనం చేయబోము అని, వ్యభిచారానికి పాల్పడబోము అని, తమ సంతానాన్ని చంపబోము అని, తమ కాళ్ళు చేతుల మధ్య నుండి ఎలాంటి అభాండాన్ని కల్పించబోము అని, ఏ సత్కార్యంలోనూ నీకు అవిధేయత చూపబోము అని ప్రమాణం చేస్తే నువ్వు వారి చేత ప్రమాణం చేయించు. వారి క్షమాపణ కోసం అల్లాను ప్రార్థించు. నిశ్చయంగా అల్లా క్షమాశీలి, దయాశీలి. ఓ విశ్వాసులారా, మీరు అల్లా ఆగ్రహానికి గురైన వారితో స్నేహం చేయకండి. ఓ విశ్వాసులారా, మీరు అల్లా ఆగ్రహానికి గురైన వారితో స్నేహం చేయకండి. చచ్చి సమాధుల్లో పడి ఉన్న వారి పట్ల అవిశ్వాసులు ఎలా ఆశలు వదులుకున్నారో అలాగే వారు కూడా పరలోకం పట్ల ఆశ వదులుకున్నారు. ఖురాన్లోని 61వ సూర అస్-సఫ్ సూర ఆయతులు 14. అవతరణ మదీనాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి. ఆకాశాలలో భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువు అల్లా పవిత్రతను కొనియాడుతున్నది. ఆయన సర్వశక్తుడు, వివేకవంతుడు. ఓ విశ్వాసులారా, మీరు చేయలేని దాన్ని గురించి ఎందుకు చెబుతున్నారు? మీరు చేయని దాన్ని గురించి చెప్పటం అల్లా సమక్షంలో ఎంతో సహించరానిది. అల్లా ప్రేమించేది సీసం పోసి నిర్మింపబడిన గోడలాగా వరుస తీరి స్థిరంగా అతని మార్గంలో పోరాడేవారినే సుమా. మూసా అలైహిస్సలాం గారు తన జాతి వారితో, ఓ నా జాతి ప్రజలారా, నేను మీ వద్దకు అల్లా తరపున పంపబడిన ప్రవక్తనన్న సంగతి తెలిసి కూడా మీరు నన్నెందుకు ఇంతగా వేధిస్తున్నారు అని చెప్పినప్పటి విషయం జ్ఞాపకం చేసుకోదగినది. వారు వక్రంగానే ఉండటంతో అల్లా వారి హృదయాలు వంకరగానే ఉండేలా చేశాడు. అవిధేయ జనులకు అల్లా సన్మార్గం చూపడు. మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు, ఓ ఇజ్రాయిలు సంతతి వారలారా, నేను మీ వైపు అల్లా తరపున పంపబడిన ప్రవక్తను. నాకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను. నా తర్వాత రాబోయే ఒక ప్రవక్తను గురించి శుభవార్తను ఇస్తున్నాను. అతని పేరు అహ్మద్ అని చెప్పినప్పటి సంగతి కూడా స్మరించదగినదే. తీరా అతను స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చినప్పుడు ఇది పచ్చి ఇంద్రజాలం అని వారు అన్నారు. తేలిగ్గా కొట్టిపారేశారు. ఇస్లాం వైపు తనను ఆహ్వానించబడుతున్నప్పటికీ అల్లాపై అబద్ధపు నిందలు కల్పించేవాడి కంటే పరమ దుర్మార్గుడెవడైనా ఉంటాడా? ఇలాంటి దుర్మార్గులకు అల్లా సన్మార్గం చూపడు. వారు అల్లా జ్యోతిని తమ నోళ్లతో ఊది ఆర్పివేయదలుస్తున్నారు. అయితే అల్లా మాత్రం తన జ్యోతిని పరిపూర్ణంగా ఇస్తాడు. అవిశ్వాసులకు అది ఎంతగా సహించరానిదైనా సరే. ఆయనే తన ప్రవక్తకు
సన్మార్గాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు. దాన్ని మత ధర్మాలన్నిటిపై ఆధిక్యం వహించేలా చేయటానికి. ఈ విషయం బహుదైవారాధకులకు ఇష్టం లేకపోయినా సరే. ఓ విశ్వాసులారా, మిమ్మల్ని వ్యధాభరితమైన శిక్ష నుండి రక్షించే వర్తకమేదో నేను మీకు తెలపనా? మీరు అల్లాను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. అల్లా మార్గంలో మీ యొక్క ధన ప్రాణాలు ఒడ్డి పోరాడండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీకు ఎంతో మేలైనది. అల్లాను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. అల్లా మార్గంలో మీ యొక్క ధనం, ప్రాణాలు వడ్డి పోరాడండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీకు ఎంతో మేలైనది. అల్లా మీ పాపాలను క్షమిస్తాడు. క్రింద కాలువలో ప్రవహించే స్వర్గ వనాలలో మీకు ప్రవేశం కల్పిస్తాడు. శాశ్వతంగా ఉండే ఉద్యానవనాలలో గల పరిశుభ్రమైన గృహాలలో ప్రవేశింపజేస్తాడు. నిజానికి ఇదే గొప్ప సాఫల్యం. మీరెంతగానో ఇష్టపడే మరొకటి అనుగ్రహం కూడా వసగుతాడు. అది అల్లా సహాయం, శీఘ్ర విజయం. ఓ ప్రవక్త, విశ్వాసులకు దీని గురించి శుభవార్తను వినిపించు. ఓ విశ్వాసులారా, మరియమ్మ కుమారుడైన ఈసా అలైహిస్సలాం తన హవారీలతో, అల్లా మార్గంలో నాకు సహాయపడగలవారెవరు అని అన్నప్పుడు, అల్లా మార్గంలో మేము సహాయపడతాము అని హవారీలు సమాధానం ఇచ్చినట్లు మీరు కూడా అల్లాకు సహాయకులు అవ్వండి. తర్వాత ఇజ్రాయిలు సంతతి వారిలో ఒక వర్గం వారు విశ్వసించగా మరొక వర్గం వారు తిరస్కరించారు. అప్పుడు మేము విశ్వసించిన వారికి వారి శత్రువులకు వ్యతిరేకంగా తోడ్పడ్డాము. తత్ఫలితంగా వారు గెలుపొందారు. ఖురాన్లోని 62వ సూరా అల్ జుమా సూరా ఆయతులు 11 అవతరణ మదీనాలో. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి. భూమి ఆకాశాలలో ఉన్న వస్తువులన్నీ సార్వభౌముడు, పరిశుద్ధుడు, శక్తిశాలి, వివేచనాశీలి అయిన అల్లా పవిత్రతను కొనియాడుతున్నాయి. ఆయనే నిరక్షరాస్యులైన జనులలో స్వయంగా వారిలో నుంచే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. అతడు వారికి దేవుని వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు. వారిని పరిశుద్ధపరుస్తున్నాడు. వారికి గ్రంథాన్ని, వివేకాన్ని బోధిస్తున్నాడు. అంతకుముందు వారు స్పష్టమైన మార్గవిహీనతకు లోనై ఉండేవారు. ఇంకా వారితో చారని ఇతరుల కోసం కూడా ఆ ప్రవక్తను ప్రభవింపజేశాడు. ఆయన అల్లా గొప్ప శక్తిశాలి, వివేచనాశీలి. ఇది అల్లా అనుగ్రహం. ఆయన తాను కోరిన వారికి దీనిని ప్రసాదిస్తాడు. అల్లా గొప్ప అనుగ్రహం కలవాడు. తౌరాతు గ్రంథం ప్రకారం ఆచరించాలి అని ఆదేశించబడినప్పటికీ దానికి అనుగుణంగా ఆచరించని వారి ఉపమానం ఎన్నో గ్రంథాలు వీపుపై మోపబడిన గాడిద లాంటిది. అల్లా వాక్యాలను ధిక్కరించిన వారి దృష్టాంతం చాలా చెడ్డది. దుర్మార్గజనులకు అల్లా సన్మార్గం చూపడు. దుర్మార్గజనులకు అల్లా సన్మార్గం చూపడు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ విధంగా చెప్పు: ఓ యూదజనులారా, ఇతర జనుల కన్నా మీరే అల్లాకు ప్రియమైన వారు అన్నది మీ తలంపు అయితే మీరు చావును కోరుకోండి. మీరు మీ వాదనలో సత్యవంతులే అయితే ఈ సవాలును స్వీకరించండి. వారు తమ చేజేతులా చేసుకున్న ఆకృత్యాల కారణంగా
వారెన్నటికీ చావును కోరుకోరు. దుర్మార్గుల సంగతి అల్లాహ్కు బాగా తెలుసు. వారికి చెప్పు, ఏ చావు నుండి మీరు పారిపోతున్నారో అది మిమ్మల్ని చేరుకోవడం ఖాయం. ఏ చావు నుండి మీరు పారిపోతున్నారో అది మిమ్మల్ని చేరుకోవడం ఖాయం. ఆ తర్వాత మీరు రహస్య బహిర్గత విషయాలను ఎరిగిన వాని సమక్షంలోకి తరలించబడతారు. మరి ఆయన మీరు చేస్తూ ఉండిన పనులన్నిటినీ మీకు తెలియజెప్పుతాడు. ఓ విశ్వాసులారా, శుక్రవారం నాడు నమాజు కోసం అజాన్ పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు అల్లా ధ్యానం వైపు పరిగెత్తండి. క్రయ విక్రయాలను వదిలిపెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీకోసం ఎంతో మేలైనది. ఓ విశ్వాసులారా, శుక్రవారం నాడు నమాజు కోసం అజాన్ పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు అల్లా ధ్యానం కోసం ఆయన వైపు పరిగెత్తండి. అల్లా ధ్యానం కోసం క్రయ విక్రయాలను వదిలిపెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీకోసం ఎంతో మేలైనది. మరి నమాజు ముగిసిన తర్వాత భూమిలో విస్తరించి దైవానుగ్రహాన్ని అన్వేషించండి. ఎక్కువగా అల్లాను స్మరిస్తూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. జనుల పరిస్థితి ఎలా ఉందంటే, ఎప్పుడు ఏ వ్యాపార వస్తువు అమ్మబడుతున్నట్లు చూసినా, ఏ వినోద వస్తువు కానవచ్చినా వారు దాని వైపుకు పరిగెడుతున్నారు. నిన్ను నిలబడి ఉన్న స్థితిలోనే విడిచి వెళ్ళిపోతున్నారు. వారికి చెప్పు, అల్లా దగ్గర ఏదైతే ఉందో అది వినోదం కన్నా వర్తకం కన్నా ఎంతో మేలైనది. అల్లా ఉపాధి ప్రదాతల్లోకెల్లా ఉత్తముడు. అల్లాహు అక్బర్. ఖురాన్లో 63వ సూరా అల్ మునాఫికూన్ సూరా ఆయతులు 11. అవతరణ మదీనాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, కపటులు నీ దగ్గరికి వచ్చినప్పుడు తమరు నిశ్చయంగా దైవ ప్రవక్తేనని మేము సాక్ష్యమిస్తున్నాం అని అంటారు. నీవు ముమ్మాటికి ఆయన ప్రవక్తవేనన్న సంగతి అల్లాకు తెలుసు. ఈ కపటులు పచ్చి అబద్ధాల కోరులని కూడా అల్లా సాక్ష్యమిస్తున్నాడు. వారు తమ ప్రమాణాలను ఆసరాగా చేసుకున్నారు. ఆపై వారు అల్లా మార్గం నుండి ఆగిపోయారు. వారు పాల్పడే ఈ చేష్ట బహు చెడ్డది. ఎందుకంటే వారు మొదట విశ్వసించి ఆ తర్వాత అవిశ్వాస వైఖరికి పాల్పడ్డారు. ఎందుకంటే వారు మొదట్లో విశ్వసించి ఆ తర్వాత అవిశ్వాస వైఖరికి పాల్పడ్డారు. అందువల్ల వారి హృదయాలపై సీలు వేయబడింది. ఇక వారు ఏమీ అర్థం చేసుకోలేరు. నీవు వారిని చూసినప్పుడు వారి శరీర ఆకారాలు నిన్ను ఆకట్టుకుంటాయి. వారు మాట్లాడుతూ ఉంటే నువ్వు అమిత ఆసక్తితో వారి మాటల్ని వింటూనే ఉండిపోతావు. ఒక రకంగా చెప్పాలంటే వారు గోడకు ఆనించబడిన కర్రల్లాంటి వారు. కాస్త గట్టిగా వినబడిన ప్రతి కేకను వారు తమపై వచ్చి పడిన గండంగానే భావిస్తారు. వీరే అసలు శత్రువులు. వీరి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అల్లా వీళ్లను నాశనం చేయ. వీరు సత్యం నుండి ఎలా తిరిగిపోతున్నారు. రండి, దైవ ప్రవక్త మీ పాపాల మన్నింపుకై ప్రార్థిస్తాడు అని వారితో అన్నప్పుడు వారు తమ తలలు తిప్పుకుంటారు. మరి వారు గర్వాతిశయంతో ఆగిపోవటం నీవు చూస్తావు. ఓ ప్రవక్త, వారి క్షమాపణ కోసం నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఒక్కటే. అల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని క్షమించడు. నిశ్చయంగా అల్లా ఇలాంటి అవిధేయులకు
సన్మార్గం చూపడు. నిశ్చయంగా అల్లా ఇలాంటి అవిధేయులకు సన్మార్గం చూపడు. దైవ ప్రవక్త వెంట ఉన్న వారిపై ఏమీ ఖర్చు పెట్టకండి, చివరికి వారంతట వారే చల్లా చెదరైపోతారు అని చెప్పేది కూడా వీరే. యథార్థానికి భూమి ఆకాశాలలోని నిధి నిక్షేపాలన్నీ కూడా అల్లా యాజమాన్యంలోనివే. కానీ కపటులు అర్థం చేసుకోవటం లేదు. మనం గనక మదీనా నగరానికి తిరిగి వెళ్ళినట్లయితే గౌరవనీయుడు అల్పుణ్ణి అక్కడి నుంచి వెళ్ళగొడతాడు అని వారు అంటున్నారు. నిజానికి గౌరవమైతే అల్లాకు, ఆయన ప్రవక్తకు, విశ్వాసులకే చెందుతుంది. కానీ ఈ కపటలు తెలుసుకోవటం లేదు. ఓ విశ్వాసులారా, మీ సిరి సంపదలు, మీ యొక్క సంతానం మిమ్మల్ని అల్లా ధ్యానం నుండి మరల్చరాదు. ఎవరైతే అలా చేస్తారో వారే నష్టపోయేవారు. ఓ విశ్వాసులారా, మీ యొక్క సిరి సంపదలు కానీ మీ సంతానం కానీ మిమ్మల్ని అల్లా ధ్యానం నుండి మరల్చరాదు. ఎవరైతే అలా చేస్తారో వారే నష్టపోయేవారు. మీలో ఎవరికైనా చావు వచ్చి, నా ప్రభువు, ఓ అల్లా, నాకు మరికొంత గడువు ఎందుకు ఇవ్వలేదు, ఇస్తే నేను కూడా దాన ధర్మాలు చేసి సజ్జనులలో చేరేవాణ్ణి కదా అని కడు దీనంగా పలికే దుస్థితి దాపురించక ముందే మేము మీకు ప్రసాదించిన దాని నుండి మా మార్గంలో మీరు ఖర్చు చేయండి. ఏ ప్రాణికైనా దాని నిర్ధారిత సమయం ఆసన్నమైంది అంటే ఇక అల్లా ఎట్టి పరిస్థితిలోనూ దానికి గడువు ఇవ్వడు. మీరు చేసేదంతా అల్లాకు తెలుసు. మీలో ఎవరికైనా చావు వచ్చి, నా ప్రభువు నాకు మరికొంత గడువు ఎందుకు ఇవ్వలేదు, ఇస్తే నేను కూడా దాన ధర్మాలు చేసి సజ్జనులలో చేరేవాణ్ణి కదా అని కడు దీనంగా పలికే దుస్థితి దాపురించక ముందే మేము మీకు ప్రసాదించిన దాని నుండి మా మార్గంలో ఖర్చు చేయండి. ఏ ప్రాణికైనా దాని నిర్ధారిత సమయం ఆసన్నమైంది అంటే ఇక అల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి గడువు ఇవ్వడు. మీరు చేసేదంతా అల్లాకు తెలుసు. అల్లాహు అక్బర్. ఖురాన్లోని 58వ సూర నుంచి 63వ సూర వరకు అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ని తెలుగులో అనువాదాన్ని ఉన్నది ఉన్నట్లుగా చదువుకోవటం జరిగింది. ఇక్కడ అల్లా అంటే అరబ్బీ భాషలో దేవుడిని లేదా సృష్టికర్తని లేదా భగవంతుడిని లేదా గాడ్ లేదా లార్డ్ అనే పదాన్ని అరబ్బీ భాషలో అల్లా అని అంటారు. తెలుగులో దేవుడు, భగవంతుడు, సృష్టికర్త, అలా కరుణామయుడు, ఈ విధంగా అనేక పేర్లతో మనం తెలుగులో పిలుస్తాం. మరి ఈ సృష్టికర్తని ఇక్కడ ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. సృష్టిని కాదు సృష్టికర్తను ఆరాధించాలి అని, సృష్టిని కాదు సృష్టికర్తను గుర్తించాలి అని, మన ఆ యొక్క ఆరాధనలు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా ఆ సృష్టికర్త స్వీకరించబడాలి, ఆయన స్వీకరించాలి అని, ఆయనను ఆరాధించాలని, ఆయనను మెప్పించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయాలని, ఆయన సృష్టించిన సృష్టిలో వాటిని కాకుండా ఆయన్ను మాత్రమే ఆరాధించాలని, ఆయన 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం పైన ఉన్నాడు అని, మరి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క 7 ఆకాశాలు కానీ, భూములు కానీ, సూర్యచంద్రులు, నక్షత్రాలు, గాలి, నీరు, నిప్పు, రాత్రి, పగలు, చీకటి, ఏదైనా సరే, మరి అడవులు లేదా చెట్లు, చీమలు, నదులు, సముద్రాలు, వీటి పైనున్నవి, వీటి లోపల ఉన్నవి, వీటి చుట్టూ ఉన్నవి, ఇవన్నిటిని కూడా సృష్టించిన ఆ సృష్టికర్తని ఆరాధించాలి కానీ వీటిని కాదు అని, సృష్టికర్త సృష్టించిన వాటిని కాకుండా సృష్టికర్తను గుర్తించి ఆయన్ను ఆరాధించాలని, ఇదే లా ఇలాహ ఇల్లల్లా. అల్లా తప్ప అంటే సృష్టికర్త తప్ప ఆరాధనకి అర్హులు ఇంకెవరూ లేరు. సృష్టిని కాదు సృష్టికర్తను ఆరాధించాలి అనేది ఇదే లా ఇలాహ ఇల్లల్లా. అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అనేది దీని యొక్క అర్థం. అదేవిధంగా మొహమ్మద్ రసూలల్లా అంటే
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి యుగంలో, ప్రతి చరిత్రలో, ప్రతి కాలంలో కూడా, ప్రతి జాతిలో కూడా ఒక మానవుణ్ణి ప్రవక్తగా ఎన్నుకొని ఈ యొక్క ప్రవక్తల ద్వారా మానవులకి ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదనే పద్ధతులు నేర్పడం జరిగింది. అదేవిధంగా ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఆరాధించకూడదనే పద్ధతులు, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు కూడా నేర్పడం జరిగింది. ఎలా తినాలి, ఎలా త్రాగాలి, ఎలా పండించుకోవాలి, ఎలా వంట చేసుకోవాలి, ఎలా పెళ్లి చేసుకోవాలి, ఎలా పిల్లల్ని కనాలి, ఎలా పోషించాలి, అదేవిధంగా జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, చట్టం, న్యాయం, ధర్మం, హక్కులు మరియు జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, మన కంటికి కనిపించేవి, కనిపించనివి ఎన్నో రహస్య విషయాలను, భవిష్యవాణిని కూడా ఇలా ప్రవక్తల ద్వారా మరి మంచి చెడు, పాపం పుణ్యం, హరాం హలాల్ అంటే ఏమిటి అనే ఈ యొక్క జీవన విధానాలన్నీ కూడా మనకు నేర్పి మరి స్వర్గానికి పోవాలంటే ఎలా జీవించాలి, మరి ఎలా జీవిస్తే ఎటువంటి వారు నరకానికి గురవుతారు, ఇలాంటి అనేక విషయాలని మనలో నుంచి కొంతమందిని మానవులని ప్రవక్తలుగా ఎన్నుకొని వారికి కొన్ని మహిమలు లేదా గ్రంథాలు ఇచ్చి వారి ద్వారా మనకి ఈ యొక్క జ్ఞానాన్ని దేవుడు మనకి నేర్పాడు. ఆ ప్రవక్తలు కూడా మానవులే. వారు దేవుళ్ళు కాదు, దేవుడు లాంటి వారు కాదు, దేవుడితో సమానం కూడా కాదు, వారు బాబాలు కూడా కాదు. వారు కూడా మానవ మాత్రులే. వారు కూడా పుట్టారు, వారు కూడా మరణిస్తారు, వారు కూడా మానవులతో పాటు అందరితో పాటు మళ్ళీ తిరిగి లేపబడతారు. మరియు అందరికీ కూడా కర్మల తీర్పు బట్టి వారికి స్వర్గమా నరకమా అనేది మానవులందరికీ కూడా, జిన్నులందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. దేవుడు మట్టి నుంచి మానవుణ్ణి, వెలుతురు నుంచి దైవదూతలని, అగ్ని నుంచి జిన్నులని సృష్టించాను అని మరియు ఇలాంటి అనేక విషయాలు కూడా ఖురాన్ గ్రంథంలో మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. మరియు మనకి ఒక భార్యగా, భర్తగా, తల్లిగా, తండ్రిగా, అత్తగా, మామగా, గురువుగా, నాయకుడిగా, ఒక సమాజంలో ఒక పౌరుడిగా, దేవుని యొక్క భక్తుడిగా దేవుడు మనపైన అనేక బాధ్యతలు పెట్టాడు. ఆ యొక్క బాధ్యతలు తెలుసుకోవటం, మరి వాటి ప్రకారం జీవించడం, మరి మనపైన మనం ఈ చేసే ప్రతి ప్రక్రియ కూడా ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలే. నమాజు ఒక్కటే ఆరాధన కాదు, నమాజు కూడా ఆరాధనే, ఉపవాసం ఆరాధనే, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా ఆరాధనలే. వీటితో పాటు మనం కుటుంబం కోసం కష్టపడటం, భార్య పిల్లలకి కష్టపడి సంపాదించి వారికి పెట్టడం, వారు భార్య ఇంట్లో ఉన్నటువంటి పనులు చేసి వారి యొక్క హక్కులు పూర్తి చేయడం, పిల్లలు తల్లిదండ్రులు గౌరవించడం, తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోవటం, మరి తల్లిదండ్రులని అనకుండా కూడా కష్టపెట్టకుండా వారిని చూసుకోవటం, మరి ఎవరి హక్కుని వారు ఒక నాయకుడిగా, ఒక ధర్మకర్తగా, ఒక సదర్గా, ఒక నాయకుడిగా, ఒక మౌల్వీగా, ఒక ముఫ్తీగా, ఎవరెవరికైతే దేవుడు ఏ బాధ్యతలు పెట్టాడో ఆ యొక్క బాధ్యతలని నిర్వర్తించడం కూడా ఆరాధనలో భాగాలే అని చెప్పడం జరిగింది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు కూడా చెప్పారు ఏమని, నేను పెండ్లి చేసుకుంటాను, భార్యలతో గడుపుతాను, పిల్లల్ని కంటాను, మరియు నిద్రపోతాను, నిద్ర లేస్తాను, నమాజులు చదువుతాను, ఉపవాసాలు ఉంటాను, ఉపవాసాలు కూడా విడిచిపెడతాను. ఒక మానవుడిగా ప్రతిదీ కూడా పూర్తి చేస్తూ మరి అందరితో కలిసిమెలిసి జీవిస్తూ మరి నేను దేవుణ్ణి కూడా ఆరాధిస్తూ నా యొక్క బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ ఉంటానని చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క సైతాన్ బారి నుంచి, అసలు సైతాన్ అంటే ఎవరు, ఈ యొక్క లూసిఫర్ లేదా ఇబ్లీస్ అనే ఈ యొక్క సైతాన్ ఎవరు, ఈ యొక్క సైతాన్ నుంచి ఎలా రక్షణ పొందాలి, ఎందుకు ఈ యొక్క సైతాన్ నుంచి మనం రక్షణ పొందాలి, జిన్నుల నుంచి ఎందుకు రక్షణ పొందాలి, మరియు అనేక రకాల విషయాల గురించి మరి ఇక ఖురాన్లో కూడా చెప్పడం జరిగింది. మనం ప్రార్థించే పద్ధతి, జీవించే పద్ధతి, ప్రార్థించే పద్ధతి, అనేక పద్ధతులు కూడా ఈ యొక్క ఖురాన్లోనూ మరి హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. మరి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ఏ ఉద్దేశంతోనైతే ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకొని మాకు ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులు మాకు ఇచ్చి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించారు.